ఇంత ఘనంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు జోష్ను కలిగించే విధంగా జరిగిన కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు హీరోయిన్ శృతి హాసన్ రాకపోవడంతో పవన్ అభిమానులు దిగాలు పడ్డారు. గతంలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మార్చిన పవన్ కళ్యాణ్ అంటే శృతికి వ్యక్తిగతంగా గౌరవం అన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా శృతి నిన్న జరిగిన కాటమరాయుడు ఫంక్షన్ కు డుమ్మా కొట్టడం వెనుక కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయంటూ ఫిలిం నగర్ లో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. కాటమరాయుడు సినిమా షూటింగ్ సమయంలో షూటింగ్ స్పాట్ కు శృతి సరైన సమయానికి వచ్చేది కాదని, అదే విధంగా ఆమె డేట్స్ కు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఈ సినిమా షూటింగ్ సమయంలో తలెత్తాయన్న వార్తలు గతంలోనే హడావిడి చేశాయి. శృతి ప్రవర్తనకు షాక్ అయిన పవన్ ఒకానొక సందర్భంలో ఆమెకు క్లాస్ తీసుకున్నాడు అన్న గాసిప్పులు కూడా గతంలో వచ్చాయి. అయితే ఆ వార్తలను కాటమరాయుడు యూనిట్ గతంలోనే ఖండించింది. దీనితో అప్పట్లో ఈ గాసిప్పులు సద్దుమణిగిపోయాయి. అయితే అనూహ్యంగా ఎన్నో భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు శృతి ఎందుకు రాలేదు అన్న విషయమై స్పష్టమైన క్లారిటీ ఈ సినిమా దర్శక నిర్మాతలు కూడా ఇవ్వలేకపోయారు. దీనికి తోడు నిన్న శృతి ఈ విషయమై ట్వీట్ చేస్తూ తాను కాటమరాయుడు ఫంక్షన్ కు రాలేకపోతున్నాను అని ట్వీట్ చేసింది. కానీ కారణాలు తెలుపలేదు. దీనితో శృతి కావాలనే కాటమరాయుడును తప్పించుకోవడానికి నిన్నటి ఫంక్షన్ కు డుమ్మా కొట్టింది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ గాసిపులు పవన్ అభిమానుల వరకు చేరడంతో శృతి హాసన్ కు లైఫ్ ఇచ్చిన పవన్ తో ఆమె గేమ్ ఆడుతోందా అంటూ పవన్ వీరాభిమానులు శృతిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబొచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.